వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. తెలంగాణ రాజకీయం చంద్రబాబు చుట్టూ ఎందుకు తిరుగుతోంది? రేవంత్ రెడ్డి నోటి వెంట పదే పదే చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు వినిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణని వ్యక్తిగతంగా కలవటం దేనికి సంకేతం? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి అడుగు ఎందుకు బయట పెట్టలేకపోతున్నాడు? ఇక సబ్జెక్ట్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చారు. అలా చంద్రబాబు నాయుడు గారి పేరు తెలంగాణలో తీసుకురావడంలో చాలా వ్యూహాత్మక ఎత్తుగడ దాగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ కి మైలేజ్ రావడం గురించి, అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా వార్తల్లో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తాడు. తాను మాట్లాడిన మాటలు అది మంచి కానీ చెడు కానీ ప్రజల నోట్లో నానటానికి, వార్తల్లో ఉండటానికి ప్రాముఖ్యత ఇస్తాడు. ఆ యాంగిల్లోనే ఆలోచిస్తూ అదే విధంగా ఆ నాయకుడు పార్టీ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా ఆ మాటలు ఉపయోగపడాలి అని చూస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పేరుని ఉచ్చరించకుండా రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు అనే అర్థం వచ్చేటట్లు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దాని ద్వారా కేసీఆర్ గారు అగైన్ తెలంగాణ సెంటిమెంట్ ని రగిల్చి మళ్లీ రాజకీయ లబ్ధి పొందుదాం అనే వ్యూహ రచన చేశారు. దీన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కి అవకాశం ఇవ్వకుండా తనదైన శైలిలో, అవును నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఎదిగాను, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం, నా మాతృగడ్డ కోసం ఆ పార్టీని వదిలివచ్చి తెలంగాణ ప్రజలను మెప్పించి ఈ రోజు ముఖ్యమంత్రినయ్యాను అని బహిరంగంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే, ఈ స్టేట్మెంట్ వల్ల కేసీఆర్ డిఫెన్స్ లో పడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి దాన్ని ఖండిస్తే, నేను చంద్రబాబు నాయకత్వంలో ఎదగలేదని గాని, చంద్రబాబు నాయుడు టాపిక్ గాని ఏం మాట్లాడకుండా ఉన్నట్టయితే కేసీఆర్ గారు తన స్టైల్లో మరలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం కూడా తెలంగాణలో క్రియాశీల పాత్రను పోషించడానికి అడుగులు వేయటం మొదలుపెట్టింది. వన్స్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడితే బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి ఎంత కలిసి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఓటు బ్యాంకు పెద్దగా ఏమీ లేదు. కానీ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది, బీసీల ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం టీడీపీ ఓటు బ్యాంకే. ఎప్పుడైతే తెలంగాణలో టీడీపీ అడుగులు మొదలు పెడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడిపోతుంది. టీడీపీ పార్టీ తెలంగాణలో అడుగు పెట్టకుండా ఉండాలి అని అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఆ వ్యూహంతోటే కేసీఆర్ గారు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు దానికి అవకాశం ఇవ్వకుండా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం లేకుండా ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని మీద ఒక అవగాహనకి వచ్చి, ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావటం, నేను ఆయన నాయకత్వంలోనే ఎదిగాను అని చెప్పటం, కానీ నేను బయటికి వచ్చి తెలంగాణ ప్రజల మెప్పు పొంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్పడంతో చంద్రబాబు నాయుడుని బూచిగా చూపిద్దాం అనే కేసీఆర్ ప్రయత్నానికి రేవంత్ రెడ్డి ఆదిలోనే చెక్ పెట్టేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో రాజకీయాలు చేయటం మొదలుపెట్టినా కూడా ప్రాంతీయ విద్వేషాలు రగలనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రాంతీయ విద్వేషాలు రగలకుండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది. టీడీపీ పార్టీ తెలంగాణలో అడుగు పెడితే బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయినట్లే. ఇది జరగాలి అంటే ఏం చేయాలి? ప్రాంతీయ విద్వేషాలు రగల్చకూడదు, చంద్రబాబు నాయుడిని దోషిగా చూపకూడదు. దీనికి సంబంధించిన వ్యూహాల శైలి గురించే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారిని కలవటానికి ముఖ్య కారణం. ఇవే కేసీఆర్ ని ఫామ్ హౌస్ నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేస్తున్నాయి. కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ని బూచిగా చూపి, లేదా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపి ఆంధ్రప్రదేశ్ నీళ్లు దోచుకుపోతుంది, చంద్రబాబు నాయుడికి రేవంత్ అమ్ముడుపోయాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నాడు అనే దాన్ని రగల్చడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుంటే, దానికి ఆదిలోనే రేవంత్ రెడ్డి గారు చెక్ పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.